ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 19వ తేదీ 6వ నెల 25వ సంవత్సరంలో మరలా ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి, భుజించడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ పరలోక పాట గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. పరలోక అనుభవం, పరమగీతం, పరలోక పాట, పరసంబంధమైన పాట, ఆత్మీయ పాట. ఈ ధ్యానాంశము పరంపరలో 5వ అధ్యాయం సారీ 1వ అధ్యాయం 6వ వచనానికి మనం వచ్చాం. ఈ 1వ అధ్యాయం 6వ వచనంలో నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అని షూలమితి యెరూషలేము కుమార్తెలతో 5వ వచనము నుండి మాట్లాడుతుంది. యెరూషలేము కుమార్తెలారా అని. మనము దీనిలో భాగంగా ద్రాక్ష తోట, అలాగే కొన్ని తోటలు, బైబిల్ గ్రంథంలో ఉన్న ఇంపార్టెంట్ తోటల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనకు నేర్పిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ తోటలు దాదాపు 7 రకాలు ఉన్నాయి. అవి ఏదైనా తోట, నాబోతు ద్రాక్ష తోట, ఉద్యానవనము, శృంగారవనములు, యెహోవా తోట, నీరు కట్టిన తోట, నీళ్లు పారు తోట. వీటిలో ఏదైనా తోట, నాబోతు ద్రాక్ష తోట, శృంగారవనములు, యెహోవా తోట మనము ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. ప్రస్తుతం ఉద్యానవనము. పరమగీతముల 5వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను మహారాజు అంటాడు ఇక్కడ, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసమును పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. ఇక్కడ ఆయన ఉద్యానవనానికి వచ్చున్నాను అని షూలమితికి చెప్తూ ఉన్నాడు. ఆమె సహోదరి అంటాడు, ప్రాణేశ్వరి అంటాడు, పావురమా అంటాడు, నిష్కళంకురాల అంటాడు, స్నేహితురాల అంటాడు. ఇది పరసంబంధమైన అనుభవాలలో కూడిన విషయం కాబట్టి అది లోక సంబంధమైన ఈ బంధాలు, బాంధవ్యాలు, వరుసలు, వాయలు వాటికి సంబంధించింది కాదు. మనం ఒకసారి గమనం చేసుకోవాలి. ఈ మాటలు కూడా, ఈ వర్డ్స్ కూడా లోక సంబంధంగా ఆలోచన చేయకూడదు. ఇవి పరసంబంధంగానే ఆలోచించాలి. పరలోక పాట కదా! పరలోక పాటను పరసంబంధంగానే ఆలోచించాలి. పిల్లల ఇక్కడ తేనెయు తేనె పట్టును భుజించుతున్నాను. అది తేనె ఒక మనిషికి ముఖంలో కలిస్తుందట. అంటే ప్రకాశమానాన్ని ఇస్తుంది. తేనె తేనె పట్టు తినువారు వారు
అంటే బాగా ప్రకాశమానంగా కనిపిస్తారు. శోభాయమానంగా కనిపిస్తారు. వారి కళ్ళలో ఒక మెరుపు పుడుతుందట. అంటే వాళ్ళ కళ్ళు అంత చక్కగా ఉంటాయి. ఈ తేనె, తేనె పట్టు, ఈ యొక్క తేనె ఆహారంగా భుజించిన ఒక భక్తుడు బైబిల్ గ్రంథంలో గలడు. ఆయన బాప్తిస్మిచ్చు యోహాను. చిన్ననాటి నుండి దాదాపు 30 ఇయర్స్ వరకు తేనెయు, మిడతలను తింటూ అడవిలోనే నివాసం ఉన్నాడు. 30 ఇయర్స్ నిండిన తర్వాత ప్రజల్లోకొచ్చాడు సువార్తను ప్రకటించడానికి. యేసుక్రీస్తు రక్షణ మార్గాన్ని ఆయనందరికీ ప్రచురించడానికి వచ్చాడు. అంటే ఈ తేనెలో ఇంత స్పెషాలిటీ ఉందా? తేనె మానవీయ ఆరోగ్యానికి అది మంచి పదార్థమా? మంచి ఆహార పదార్థమా? అవును ప్రియులారా. ఈ తేనె అందుకే రాజు అంటూ ఉన్నాడు ఇక్కడ, సొలొమోను మహారాజు. నేను తేనెయు, తేనె పట్టును భుజించుచున్నాను అంటాడు. మీకో సంగతి చెప్పనా? ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మున్సా యోహాను గారి అరణ్య జీవితాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. మున్సా యోహాను గారు జకరియా ఎలిజబెత్‌లకు ఇచ్చిన వరకుమారుడు. ఆమె గొడ్రాలుతనాన్ని పోగొట్టుకోవడానికి ఆమె అనేక సంవత్సరాలు ప్రభు దగ్గర ప్రార్థించింది. కానీ దేవుడు కరుణించలేదు. మరి వృద్ధాప్యంలో దేవుని చిత్తాన్ని వీరిద్దరి ద్వారా నెరవేర్చుకోవడానికి ప్రభువు జకరియా, ఎలిజబెత్ అమ్మలను ఎన్నుకున్నాడు. అంతే. వారికి సంతానాన్నిచ్చి ఆ కుమారుడి ద్వారా వాళ్ళనేదో క్షేమంగా చూడాలి. లేక వాళ్ళ వంశాంకురాన్ని నిలబెట్టాలి. లేక ఆమెకు ఉన్న దోషాన్ని తీసివేయాలి అని కాదు. ఒకవేళ లోక సంబంధంగా ఏమైనా జరిగినాయేమో నాకు తెలీదు గానీ, ప్రభు చిత్తం ఏంటంటే, వారి ద్వారా యేసుక్రీస్తు రక్షణ మార్గాన్ని సరళం చేసే ఒక వ్యక్తిని పరలోకం నుండి భూలోకానికి పంపించాలా. యోహాను గారు పరలోకం నుండి భూలోకానికి పంపిన ఒక ప్రవక్త అండి. పరలోకం నుండి భూలోకానికి పంపాలి అంటే ఒక గర్భం కావాలి గదా! ఆ దినాలలో, భయంకరమైన దినాలలో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా తారుమారుగా మార్చి, ఆ ప్రధాన యాజకులు, ఆ సద్దుకయ్యులు, పరిసయ్యులు, ఆ శాస్త్రులు తమకిష్టమైన రీతిలో బోధన ఏర్పాటు చేసుకొని, తమకు అనుకూలంగాను, ప్రజలకు అనుకూలంగాను ధర్మశాస్త్రాన్ని మార్చి బోధించే ఆ భయంకరమైన దినాల్లో ఒక వ్యక్తిని, యేసుక్రీస్తు రక్షణ మార్గాన్ని సరళం చేసే ఒక గొప్ప వ్యక్తిని పెంచాలి అంటే, ఒక కుటుంబం అవసరము. ఒక భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు అవసరమని ఈ వృద్ధుల్ని ఎన్నుకున్నాడు దేవుడు. సరే ప్రియులారా, ఎన్నుకున్నాడు, వారికిచ్చారు. అసలు నేను ఎందుకు ఈయన్ని ఎన్నుకున్నాను, ఎందుకు మీకు ఈ కుమారుడిని అనుగ్రహిస్తున్నానో జకర్యా గారికి చెప్పాడు. అందుకే యోహాను అని పేరు పెట్టమన్నాడు. సరే జకర్యా ఈయన యేసుక్రీస్తు లేక మెస్సయ్య త్రోవను, రక్షణ త్రోవను సరళం చేసేవాడు. మరి ఇతన్ని ఎలా పెంచాలో, ఏం చేస్తావో
ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో కలుషితమైపోయింది. మరి ఏ విధంగా పెంచుతావని వాళ్ళకి చెప్పినప్పుడు, అక్కడ కొండ జాతుల్లో ఒక వర్గము నిజమైన ధర్మశాస్త్రాలను అనుసరిస్తూ, వీరికి వేరుగా కొండ ప్రాంతాల్లో నివసించే ఒక జాతి ఉన్నారక్కడ. వారు కరెక్ట్‌గా దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఆ దేవుని యూదులు వాళ్ళు. అది ఒక వర్గము. అది కొండ జాతి. కాబట్టి జకర్యా గారికి, ఎలిజబెతమ్మ గారికి ఒక ఆలోచనొచ్చి, అయ్యా! మనకు దేవుడిచ్చిన ఈ వరకుమారుడైన యోహానును మనము భయభక్తులతో పెంచాలి అంటే, మన బాధ్యతను నిర్వర్తించాలి. అంటే వీడిక్కడ పెరగకూడదు. ఈ సమాజం మంచిది గాదు. ఈ స్నేహితులు మంచివాళ్ళు గాదు. ఈ పోకడలు మంచివి గావు. ఈ బోధలు మంచివి గావు. అసలు ఈ నివాస స్థలమే మంచిది గాదు. కాబట్టి ఈ ప్రాంతంలో బిడ్డ పెరిగితే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడేమో! మనమందరం అందుకు బాధ్యులమవుతాం. కాబట్టి ఈ బిడ్డను తీసుకొని మనం కొండ ప్రాంతానికి వెళ్దాం. ఆ జాతి దగ్గర నీతిగా, నియమంగా బిడ్డ పెరుగుతాడు. మనం పెంచగలము అనే ఒక నిశ్చయానికొచ్చి, బాల్యం నుండే 30 సంవత్సరాలు వచ్చే వరకు ఇద్దరు కొండ ప్రాంతానికి వెళ్ళిపోతారు యోహాను గారిని తీసుకొని. ఇద్దరు కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ప్రియులారా 30 సంవత్సరాలు సమాజానికి దూరంగా వాళ్ళు బ్రతుకుతారు. కారణం ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఏమంటే ఆ వృద్ధాప్యంలో వైద్యం ఎట్లా? తోడెట్లా? అసలు వృద్ధాప్యంలోనే గదా మనకి ఆదరణ కావాల్సుంది. హాస్పిటల్స్ దగ్గరగా ఉండాలి గదా! ఆదరించేవారు ఉండాలి గదా! ఇంత కడు వృద్ధులైనా వీరు ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఆ కోయ జాతి లాంటి వాళ్ళు గూడా వాళ్ళ దగ్గర ఏ విధంగా ఈళ్ళు మనగలరు? అది దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు దేవుడి మీద భారం వేశారు ప్రియులారా. సమస్తాన్ని వదిలేశారు. ఈ లోక సంబంధమైన సమస్తాన్ని వదిలివేసి దేవుని వెంబడించాలి అనుకుంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటే మొదట నువ్వు ఈ లోకాన్ని పరిత్యజించాలి. ఈ లోకాన్ని వదిలివేయాలి. లోక సంబంధమైన వాటికి దూరంగా బ్రతకాలి. అప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలవు. ప్రియులారా వింటున్నారా? ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి అంటే లోక సంబంధమైన వాటిని పరిత్యజించాలి. ఈ లోకాన్నే నీ హృదయంలో నుంచి దూరంగా నెట్టేయాలి. ఒకవేళ సమాజం నుండి మనం పారిపోలేం గానీ, సమాజంలో బ్రతుకుతూ ఆ యొక్క కొలనులో తామర ఆకు ఏ విధంగా బ్రతుకుతుందో ఆ విధంగా బతకాలి. తామర ఆకు నీటిలో మునిగిపోదుగా, అది నీటిలోనే ఉంటుంది. మన బ్రతుకు గూడా ఆ విధంగా ఉండాలి. ఇక్కడ జకర్యా, ఎలిజబెతమ్మల విధానం ప్రత్యేకం అది. వాళ్ళు దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వారు వాళ్ళు. దేవుని కోసం ఏమైనా చేయగలరు వాళ్ళు. ఒక నిబద్ధత కలిగిన, భయభక్తులు కలిగిన ఒక ప్రధాన యాజకుడాయన. యాజకత్వం చేసే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన కుటుంబం అది. కాబట్టి 30 ఇయర్స్ కుమారుడిని తీసుకొని అడవిలోకెళ్ళిపోయారు. వాళ్ళు తేనె తింటున్నారు. తేనె పట్టు, కొండ తేనె. ధరించడానికి బట్టలేమున్నాయంటే ఆ! గొర్రె చర్మాలు, మేక చర్మాలు అవే ధరిస్తున్నారు. దేవుని కోసరం సమస్తాన్ని వదిలేశారు.
దేవుని చిత్తాన్ని నెరవేర్చాలిగా. కావున ప్రియులారా, ఈ తేనె పట్టుకు ఇంత హిస్టరీ ఉంది. యోహాను బాల్యం, దావీదు బాల్యం కూడా చాలా హిస్టరీ ఉంది కదా. కొన్ని బైబిల్‌లో మనకు కనపడకపోయినా బైబిల్ సంబంధిత పుస్తకాలలో హిస్టరీలన్నీ ఉంటాయి. కావున ప్రియా దేవుని బిడ్డలారా, ఉద్యానవనము, నా ఉద్యానవనముకు రమ్ము. దేవుని ఉద్యానవనమునకు మనం వెళ్తే ఆయన ఉండే చోట్లో దొరికే ఆ అమూల్యమైన భోజన పదార్థం అది. ఆరోగ్యాన్నిచ్చేది, ఆనందాన్నిచ్చేది, ప్రకాశమానమైన తేజస్సునిచ్చేది దేవుడిచ్చే ఆహారం అండి. తేనె పట్టు నేను భుజిస్తున్నాను. అది రాజుల ఆహారం. అది అందరికీ దొరకదు. ఆ రాజగృహంలో ఆ రాజు యొక్క ఉద్యానవనానికి నువ్వు పోతే గదా! ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రాణేశ్వరి, నా సహోదరి, నేను నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని అని. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని కృపలో అనుదినము బలవంతులం కావాలంటే దేవుడు అనుగ్రహించే తేనె పట్టు తినాలి. జుంటె తేనె దారల కన్నా మధురమైన ఈ దేవుని వాక్యాన్ని అనుదినము భుజించాలి. ఎక్కడికి రావాలయ్యా? నా ఉద్యానవనానికి నేను ఏతించి ఉన్నాను. అక్కడ అమూల్యమైన తేనె పట్టు దేవుని వాక్యం నీకు దొరుకుతోంది. అదే దేవుని సన్నిధి. ఈ ఉద్యానవనం అంటే దేవుని సన్నిధే. దేవుని సన్నిధిలో అనుదినము ఆయన అనుగ్రహించే ఈ మధురమైన తేనె పట్టు కలిగిన తేనె ధారలు కలిగిన ఈ దేవుని వాక్యాన్ని భుజిస్తూ బలం పొందుతూ ఆయనలో భక్తిలో, ఆయన యందు భయభక్తులలో అభివృద్ధి పొందుదుముగాక. హల్లెలూయా! అలాంటి ఆత్మతో యేసయ్య ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ నింపునుగాక. స్తోత్రం. దేవుడి వాక్యం దీవించుగాక. రేపటి దినం మరలా కంటిన్యూషన్ చేసుకుందాం ప్రియులారా. ప్రార్థిద్దామా? రండి. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండియు, కుమారుడైన యేసుక్రీస్తు నుండియు, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా! హల్లెలూయా! స్తోత్రం.